అందరికీ నమస్తేనొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరి పడ్డదట. గవర్నమెంట్ గుడ్డిదైతే ఎవరైనా గట్లనే ఎగిరెగిరి పడుతుంటారు. ఏమన్నా భయం ఉంటేనేమో మంచిగుండు, ఎవరి భయం లేకుండా అయింది. అందుకే ఏడి కాడ ప్రభుత్వ సిబ్బందోళ్ళు కొంతమంది ఇక ఇష్టారాజ్యం అన్నట్టు చేస్తాండ్రు. పబ్లిక్ను పట్టించుకోకుండా సెలబ్రేషన్లలో మునిగిపోతాండ్రు. చూడుండ్రి ఏందో మీరిగా చూస్తుండ్రా. మన జగిత్యాల జిల్లా సర్కారు పెద్ద దవాఖానల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయో. సెలబ్రేషన్స్ చేసుకుంటే తప్పేం లేదు, కానీ అది హాస్పిటల్ అన్నది మరుస్తే ఎట్లా? కోలాటాలే ఆడుండ్రి, డ్యాన్సులే వేసుకోండ్రి, ఎగురుండ్రి, దునుకుండ్రి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ దావకాన్లకు అవన్నీ చెయ్యొద్దు కదా. పక్కపోతే పేషెంట్లు ఉంటారు, సౌండ్ బాక్సులు పెట్టుకొని ఎగురితే ఎట్లుంటుంది? పేషెంట్లు బాధతో ఉంటారు. వాళ్ళ ముంగట మీరు ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకొని ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు? కేక్ కటింగ్ చేసుకొని మనిషికో ముక్క నోట్లో పెట్టుకుంటే ఎవరేమనకపోతుండే, కానీ పాటలు పెట్టుకొని ఎగురుతుండే వరకు చూసిన వాళ్ళు తప్పు పడతాండ్రు. ఇక పేషెంట్లను గాలికి ఇడిచిపెట్టి గీతీర్లు చేస్తే ఎట్లా? డ్యూటీ దిగినాక అందరు ఏడన్నా బయట పార్టీ చేసుకుంటే ఎవరన్నా వంక పెడతారా? ఏమన్నా భయం ఉంటేనేమో మంచిగుండు. మీడియా వాళ్ళు పోయి వీడియోలు తీయగానే కథం పాటలు ఆపిండ్రు. గిదేంది సార్లు దావకాన్ల పేషెంట్లను ఇడిచి గిట్లా చేయొచ్చునా అని పెద్ద డాక్టర్ని అడిగితే వాళ్ళు అడిగితే పర్మిషన్ ఇచ్చినా అని చెప్తాండు. ఇక అటు అడిషనల్ కలెక్టర్కి ఈ సంగతి తెలిసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామంటాడు. సంబరాలు చేసుకోవద్దని ఎవరు అంటలేరు, కానీ ఏడున్నామన్నది సోయి లేకుండా చేసుకుంటే ఇగో ఇసొంటి తక్లీఫులు తప్పాయి.